హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అండి. కటింగ్ అయితే వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలనేది. వీడియో అయితే ఫుల్‌గా చూడండి. ఇగోండి ఆది బ్లౌజ్ తీసుకొని వెనక వైపు ఇగోండి పైన షోల్డర్ నుంచి కిందన ఫస్ట్ డాట్ వరకు ఎంతొచ్చిందో బ్లౌజ్ పొడుగనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ కిందనైతే మనమైతే ఖర్చు గురించి ఒక హాఫ్ ఇంచ్ వరకైతే మార్కింగ్ చేసుకోవాలండి. నాకు బ్లౌజ్ పొడుగొచ్చేసి 14 ఇంచెస్ వరకైతే వచ్చిందండి. పైన కింద ఖర్చు అయితే పెట్టేసుకోవాలి. ఇగోండి ఈ చివర కూడాను 14 ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇందులోనే మనము బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకుంటాము. ఇగోండి ఇలా లైన్ గీసుకున్నామనుకోండి మనకు కరెక్ట్‌గా వచ్చేస్తది. ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇప్పుడు నడుము లూజ్ ఎంతుందో చెక్ చేసుకోవాలి. మనకి కాజాల పట్టీ ఉంటది కదండీ! ఆ కాజాల పట్టీని వదిలేసి ఇగోండి ఈ చివర హుక్స్ పట్టీ వరకు ఈ విధంగా అయితే కొలుచుకోవాలి. నాకైతే 28 వచ్చిందండి నడుము లూజు. అయితే ఇది డబుల్ ఫోల్డింగ్ మీద 14 వస్తది. మళ్ళా 14ని డబుల్ ఫోల్డింగ్ చేస్తే 7 ఇంచెస్ వచ్చిందండి. అంటే ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి ఇది. ఇగోండి 7 ఇంచెస్ కదా! 1 ఇంచ్ డాట్ వర్క్ పెట్టేసుకొని ఇంకా 1 ½ ఇంచ్ ఖర్చు గురించి పెట్టేసుకోవాలి. ఇగోండి ఇక్కడట ఇలా లైన్‌లు గీసుకోవాలి. ఇప్పుడు ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదండీ! అందువల్ల నెక్ అనేది 2 ఇంచెస్ వరకే మనం మార్కింగ్ చేసుకోవాలండి. లేదంటే భుజాలు జారిపోతాయి. ఇగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్‌లోనే ఇగోండి ఇక్కడట షోల్డర్ ఉంది కదా! షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకొని కరెక్ట్‌గా ఎంతుందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఒక పావు ఇంచు ఎక్కువ పెట్టేసుకోవాలి. మనం కుట్టు గురించి అనమాట. ఇలా క్రాస్‌గాని తీసుకోవచ్చు, స్ట్రెయిట్‌గాని తీసుకోవచ్చు. ఇది మనకి డౌన్ పెట్టుకోవడానికండి. అంటే నెక్ అనేది ఇందులోనే డ్రా చేసుకుంటాం. మనకి ఎంత కావాలో అంతవరకు. అయితే పైన 2 ఇంచెస్ పెట్టాం కదండీ! అప్పుడు క్రిందన 2 ½ పెట్టేసుకొని ఇలాగ ఇలా స్క్వేర్‌గా ఇలా గీసేసుకున్నామనుకోండి. ఇందులోనే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే ఇందులోనే డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండే చేస్తాను. అయితే ఈ పైన షోల్డర్ నుంచి 6 ఇంచెస్ వరకు మనం చంక డౌన్ పెట్టేసుకుంటే మన ఆది బ్లౌజ్‌లో నార్మల్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఈ పైన మొత్తం నాకు నెక్కు, షోల్డర్ కలిపి 5 ఇంచెస్ కదండీ! 5 ఇంచెస్ కింద వరకు పెట్టేసుకొని ఇలాగా ఇగోండి ఈ విధంగా ఎల్ షేప్‌లోన గీసేసుకోవాలి. ఇందులోన మనము కరెక్ట్‌గా మన ఆది బ్లౌజ్‌లోని ఆర్మ్ రౌండ్ దీనికి మ్యాచ్ అయితుందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్‌లో 1:15 వరకు ఇట్లా గీసేసుకుంటే ఇప్పుడు ఆర్మ్ స్కేల్ తీసేసుకొని ఇలాగ షేప్ ఇచ్చుకోవచ్చు. ఇగోండి ఇలాగా నీట్‌గా కరెక్ట్‌గా ఇలా పెట్టిస్తే మనకి షేప్ అనేది వచ్చేస్తది కదా! ఇలా రౌండ్ గీసేసుకునేక అప్పుడు మనకి మొత్తం ఈ ఆర్మ్ రౌండ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్‌లోన ఎంతొచ్చిందనేది. ఇగోండి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా! 5:30 పెట్టాలండి చంక డౌన్. నేనైతే 6 ఇంచులు పెట్టడం వల్ల నాకు 8 ఇంచెస్ వచ్చేసింది. మనకి యాక్చువల్లీ కావాల్సింది 7:30 రావాలనమాట. అందుకు ఇక్కడట ఇగోండి 5:30 వరకు మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఇక్కడట 1:15 వరకు మళ్ళా ఇలాగా పెట్టేసి ఇగోండి ఈ స్కేల్‌తోని ఇలా రౌండ్ చేసుకొని ఒకసారి మరలా మనము చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్‌లోన. అప్పుడు కరెక్ట్‌గా వస్తదో లేదో చూసుకోవాలి. ఇగోండి ఇలాగా. దీన్ని బట్టి మనం చూసుకోవాలండి. ఇగోండి ఇలాగా పైనుంచి ఇలా కొలుచుకుంటే 7:30 వచ్చేసింది. యాక్చువల్లీ కావాల్సింది మనకి 7:30 అనమాట. ఆది బ్లౌజ్‌లోనే 7:30 ఉంది. ముందుగా 6 ఇంచీలు చంకడౌన్ పెట్టడం వల్ల 8 ఇంచీలు వచ్చేసిందండి. అందువల్ల కొంచెం పైకి పెట్టేసుకుంటే 7:30 వచ్చేసింది. ఇక్కడట నడుము లూజ్ ఉంది కదండీ! అక్కడ వరకు సగం ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ వెనక డాట్లు వేసుకుంటాం కదా! ఈ డాట్లు అయితే నేనైతే 3 ½ వరకు వేశానండి. పొడుగనేది. అంటే హైట్‌ని బట్టి వేసేసుకోవచ్చు. ఇక్కడట రౌండ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఇందులో మన ఇష్టం అండి. యూ షేప్ అయినా తీసుకోవచ్చు. స్క్వేర్ నెక్ అయినా ఉంచుకోవచ్చు. కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనమైతే ఏ విధంగా పెట్టాలనేది ముందుగా అడిగేసి మనమైతే నెక్ అనేది షేప్ గీసుకోవాలి. ఇగోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కొలుస్తాను చూడండి. ఈ పైన షోల్డర్ ఉంది కదా! అక్కడి నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఇలా చూసేసుకొని కరెక్ట్‌గా ఎంతొచ్చిందని చూసుకొని మనం ఇలా ఇక్కడి నుంచి మెజర్‌మెంట్ తీసేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ పైన షోల్డర్ ఖర్చు వదిలేసి మిగతాది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది కదండీ! సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీద ఇలా కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడట కొంచెం లోపలికి కట్ చేస్తే మనకి ఇక్కడటే కొంచెం భుజాలనేవి జారకుండా కరెక్ట్‌గా వచ్చేస్తదండి. లేదంటే కుట్టేటప్పుడైనా కొంచెం లోపలికి కుట్టుకోవాలి. ఇంగోండి ఇక్కడట ఇలా డాట్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇక్కడ
ఈ క్రిందన కొంచెం వెనక సైడ్ ముడతలు రాకుండా కొంచెం 1/2 ఇంచ్ క్లాత్ వరకు ఇలా లోపుకి అనేది కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! ఇంకొక సైడ్ నుంచి హ్యాండ్స్ అనేవి తీసుకోవాలండి. ఈ హ్యాండ్‌కి ఇగోండి 4 ఫోల్డింగ్‌లు చేసుకోవాలి. అలాగైతేనే మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఈ కిందని 1 ½ వరకు మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి క్లాత్ అనేది ఇలా వదిలేయాలండి. ఇప్పుడు హ్యాండ్ ఎంత పొడుగుందో ఆది బ్లౌజ్‌లోని హ్యాండ్ తీసేసుకొని ఇగోండి ఇలాగా చూసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వరకు ఖర్చు వదిలేయాలండి. ఇగోండి ఇలాగా గీసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్ చంకదింపు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ అంటే ఇందాక ఆర్మ్‌లో చూసాం కదండీ! 7:30, 7:30 అంటే ఇగోండి హ్యాండ్ చంకదింపు అనేది నేనైతే పెట్టాను. ఇక్కడ వరకు 7:30 వచ్చింది. ఇలా ఇలా నేను స్ట్రెయిట్‌గా ఇలా పెట్టాను కదండీ! అక్కడి వరకు సగం ఫోల్డింగ్ చేసుకొని ఇలా గీసుకుంటే అర్థమైతది. ఈ కార్నర్ నుంచి 1 ½ ఇంచ్ వరకు ఇలా పెట్టేసుకొని పైన 1 ఇంచ్ పెట్టేసుకొని మన ఆర్మ్ స్కేల్ ఉంటది కదండీ! దాంతోటైతే ఇలాగా షేప్ ఇచ్చుకోవచ్చు. ఇగోండి ఇలాగా. మళ్ళా ఇక్కడ నుంచి 1 ఇంచ్ లోపుకనేది మనము ఈ షేప్ అనేది తీయాలండి. ఇగోండి ఇలాగా. చూసారు కదా! హ్యాండ్ అనేది ఈ విధంగా రౌండ్ అనేది గీసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకొని ఇగోండి చివర హ్యాండ్ లూజ్ ఎంతుందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఒక 1 ½ వరకు ఖర్చు ఉంచుకొని ఇగోండి ఇలాగ మార్కింగ్ చేస్తున్నాం కదా! ఈ విధంగా. ఇగోండి ఇప్పుడేమొచ్చి హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాము. తర్వాత నేను లో కటింగ్ తీస్తానండి. ఎందుకంటే దీనికి 2 ఒకవైపు జాయింట్లనేవి పడతాయండి హ్యాండ్‌కి. అందువలన జాయింట్లు పడడం కాసి మనము హ్యాండ్‌కి మనము షేప్ తీసుకోవాలి. లో కటింగ్ ఇగోండి పైనుంచి 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నామనుకోండి కరెక్ట్‌గా ఈ సెంటర్‌లోన ఇక్కడ ఒక 30 ఇంచ్ వరకు లో కటింగ్ అనేది తీసేసుకున్నామనుకోండి మనకి హ్యాండ్ అనేది నీట్‌గా వచ్చేస్తది. ఇగోండి షేప్ ఇచ్చుకొని ఈ విధంగా ఇలా కట్ చేసేయాలి. మనకి ఏదైనా చిన్నది హెచ్చుతగ్గులున్నాయనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేయవచ్చండి హ్యాండ్ అనేది. ఇగోండి అయిపోయింది కదా! ఇలాగ డాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్‌కి వస్తదని మనకి గుర్తుంటదండి. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా! దాన్ని ఇగోండి ఫ్రంట్ పార్ట్ కింద అంటే ఇది క్రాస్ కటింగ్ అయితే నేను చేయట్లేదండి. ఇది ప్రిన్స్ కట్ కదా! అందుకనే స్ట్రెయిట్‌గానే వేసుకుంటున్నాను. ఫ్రంట్ ఓపెన్. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి హుక్స్ వైపు ఉంటది కదండీ! ఫ్రంట్ నెక్ అనేది ఎంతుందో ఇలాగా చూసుకోవాలి రౌండ్ అనేది. ఇగోండి దీన్ని సింగిల్ డాట్ కూడా వేసేసుకోవచ్చండి. ఈ ప్రిన్స్ కట్ సైడు మనము సింగిల్ డాట్‌గా వేసుకొనైనా కుట్టుకోవచ్చు. ఇదైతే క్రాస్‌గా పెట్టలేదండి. స్ట్రెయిట్‌గా పెట్టేశాను. ఎందుకంటే స్ట్రెయిట్ కట్ ఇచ్చేస్తున్నాను. ఇది మొత్తం ఎలాగుందో అంతవరకు పెట్టేసుకొని ఇగోండి చూసారు కదా! ఓపెన్స్ అనమాట. ఎందుకంటే మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు మనకి ఓపెన్‌లు ఉంటాయి కదా! ఇటువైపు పెట్టేసుకోవాలి. ఇగోండి రౌండ్ అనేది ఇలాగ విచ్చేసుకొని ఇగోండి మొత్తం మనము బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసామో అలాగా చేసుకొని కొంచెం లోపకి ఇగోండి చంక దగ్గర లోపకి ఇది మనకి లో కటింగ్ కదండీ! ఈ విధంగా గీసేసుకొని ఈ క్రిందని 1 ఇంచ్ వరకు కొంచెం లోపకైతే మనము ఇలాగా షేప్ ఇచ్చుకోవాలండి. ఇక్కడట మనము షేప్ బెల్ట్లు అయితే అతకట్లేదు. ఓన్లీ పట్టీలు మాత్రమే అతుకుతాను. ఇగోండి పట్టీ మనకి వెనక బ్యాక్ పట్టీ ఎలాగేసుకుంటామో నడుము పట్టీ అలాగే ఫ్రంట్ వైపు కూడా పట్టీనే వేసుకుంటామండి. ఈ ప్రిన్స్ కట్‌కి షేప్ పట్టీలైతే దీనికైతే అతకనవసరం లేదు. ఇక్కడ నుంచి 4 ఇంచీల వరకు ఇలా మార్కింగ్ చేసుకొని పైన కూడా 4 ఇంచీల వరకు ఇదిగోండి ఇలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇగోండి ఇక్కడ నుంచి 1 ½ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని చూడండి వీడియోలో షేప్ అనేది ఇలాగ ఇచ్చేయవచ్చు. డాట్ అండి ఇదండి సింగిల్ డాట్ కూడా ఈ విధంగా వేసుకోవచ్చండి. ఇగోండి ఇలా నేను గీస్తున్నాను కదా! షేప్ అనేది ఇలా ఇచ్చేసుకొని ఈ చంక భాగంలోకి అది కలిపియాలండి. ఇగోండి పైన కుట్టు వరకు ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి ఇలాగ చంక భాగంలో ఇలాగా గీసుకొని ఇందులో కలిపేయాలి. ఇంక చూసారు కదా! ఇదే ప్రిన్స్ కట్ అండి. అయితే ఇప్పుడు
ఇగోండి ఇక్కడట మనము 1½ ఇంచ్ వరకు క్లాత్ కట్ చేస్తాం కదా తర్వాత. అందువలన ఇది తగ్గిపోద్ది కాబట్టి ఈ చివర మార్కింగ్ చేశాను కదా 1 ఇంచ్ వరకు, దాన్ని ఇందులో కలిపేయాలి. ఆ 1 ఇంచ్ ఎక్కువ పెట్టాం కాబట్టి అది ఇప్పుడు సెట్ అయిపోతది మనం కుట్టేటప్పుడు. ఇగోండి మొత్తం అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా. ఇదేనండి ఫ్రంట్ వైపు ప్రిన్స్ కట్. ఇగోండి మనం ఎలా డ్రా చేసామో అలాగే కట్ చేసుకొని వచ్చేయాలి. దీనికి షేప్ పట్టీలు అయితే వేయనవసరం లేదండి. నార్మల్‌గా మనం బ్లౌజ్‌కి వెనక వీపు వైపు పట్టీ వేస్తాం కదండీ! అదే విధంగా దీనికి కూడా వేసేయచ్చు. ఇంకోండి ఇలాగ కొంచెం లోపలికి ఇలా కట్ చేసేయాలి. అయితే దీన్ని ఇప్పుడు ప్రిన్స్ కట్ అంటే ఇది కట్ చేసేయాలి. మనం షేప్ ఎలా గీసామో అదే విధంగా కట్ చేసేయాలి. నేనైతే ఇప్పుడు కట్ చేయట్లేదు. లైనింగ్ జాయిన్ చేసినాక అప్పుడు కట్ చేస్తానండి. ఇగోండి ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి. మనం లైనింగ్ జాయిన్ చేసాక కట్ చేసామనుకోండి మనకి ఈజీగా ఉంటది. ఉల్టా సీదా అనేది మనకు కన్‌ఫ్యూజ్ లేకుండా వస్తది. ఇంగోండి లైనింగ్ తీసేసుకొని మనం ఏ విధంగా సెట్ అయితదో ఆ విధంగా మనము పెట్టేసుకొని ఇలా కట్ చేసేయాలి. హ్యాండ్ అయిపోయింది. ఇగోండి ఫ్రంట్ పార్ట్ మనం ప్రిన్స్ కట్ పెట్టాం కదండీ! ఇది కూడా స్ట్రెయిట్‌గా వేసేసుకోవాలి. ఎందుకంటే మనం క్రాస్‌గా అయితే మనం కట్ చేయలేదు కదండీ! స్ట్రెయిట్‌గా కట్ చేసుకున్నాం కదా! ఈ లైనింగ్ మీద కూడా స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని ఇగోండి ఎలాగుందో అలాగా మనం కట్ చేసేసి 2 లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసినప్పుడు మనము ఆ ప్రిన్స్ కట్ అనేది ఎలాగ రావాలో అప్పుడు జాయిన్ చేసుకొని కట్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చేసామనుకోండి చాలా ముక్కలు వచ్చేస్తాయి, కన్‌ఫ్యూజ్ అయిపోతాము. అందువల్ల 2 జాయిన్ చేసుకున్నాక చేసుకుంటే ఈజీగా ఉంటదండి. చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి మొత్తం అయిపోయింది కదా! స్టిచ్చింగ్ వీడియో తర్వాత పోస్ట్ చేస్తానండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.